ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్ మైండ్ గేమ్ మొదలెట్టిందా? ఈ ఎన్నికల్లో ఒక్కరు కాకుండా ఇద్దరు అభ్యర్థులను బరిలో దించబోతోందా? ఇద్దరు అభ్యర్థులతో నామినేషన్ వేయించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోందా? సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు గులాబీ బాస్ వేసిన స్కెచ్ ఏంటి? లెట్స్ వాచ్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ నెల 20న జరిగే ఎన్నిక కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఒక సీటు దక్కే అవకాశమే ఉన్నప్పటికీ ఇద్దరు అభ్యర్థులతో నామినేషన్స్ వేయించాలని పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తోందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఇందులో సికింద్రాబాద్లోని కంటోన్మెంట్కు చెందిన ఓ ఎమ్మెల్యే మరణించారు. దాంతో అక్కడ ఉప ఎన్నికలు జరగడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయం సాధించారు. ప్రస్తుతం గులాబీ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇరుకున పెట్టేలా ఇద్దరు అభ్యర్థులను రంగంలోకి దింపాలనే ఆలోచనలో గులాబీ బాస్ కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. ఈ నెల 20న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఇందుకోసం ఈ నెల 10వ తేదీ నామినేషన్కు చివరి తేదీగా ఉంది. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని బలపరచాలంటే 10 మంది ఎమ్మెల్యేలు ప్రపోజ్ చేసి సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో స్క్రూటీనీలో నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. ఈ లెక్కన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తరపున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయవచ్చు. కానీ గులాబీ పార్టీ గెలవాలంటే మాత్రం ఒకరికి సరిపడా బలం మాత్రమే ఉంది. ఇక్కడే బీఆర్ఎస్ హైకమాండ్ అసలైన మైండ్ గేమ్కు తెర తీసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఇబ్బంది లేనందున ముందు వారితో నామినేషన్ వేసి సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెంచాలని ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట. అటు పార్టీలోనూ ఆశావహులు అధిక సంఖ్యలో ఉండడంతో 2 నామినేషన్స్ వేసి అసలైన ఛాలెంజ్ కాంగ్రెస్కు విసరాలని కేసీఆర్ భావిస్తున్నారట. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 22 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే ఒకరు ఎమ్మెల్సీగా ఎన్నికవుతారు. మరో అభ్యర్థి గెలవాలంటే మాత్రం మరో 22 మంది ఓటేయాల్సి ఉంటుంది. కానీ ఆ సంఖ్యాబలం బీఆర్ఎస్ పార్టీకి లేదు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలలో కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో మరో సీటుకు పోటీ చేయిస్తే కాంగ్రెస్ను ఇబ్బందుల్లోకి నెట్టినట్టు అవుతుందని గులాబీ పార్టీ హైకమాండ్ భావిస్తోందట. మరోవైపు ఎన్నికల్లో సీక్రెట్ బ్యాలెట్ ఉండడంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో కొందరు బీఆర్ఎస్ అభ్యర్థి వైపు మళ్లే అవకాశం ఉందని లెక్కలు వేసుకుంటోందట. అలా జరిగితే మాత్రం ఈ ప్రభావం అధికార పార్టీ పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రెండో అభ్యర్థిని పోటీకి పెడితే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు మళ్లితే ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి సైతం తీసుకెళ్లొచ్చని ప్లాన్ సైతం చేస్తున్నారట. ఇదే జరిగితే మాత్రం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడతారని గులాబీ బాస్ కేసీఆర్ అంచనా వేస్తున్నారట. మరోవైపు సాంకేతిక కారణాలతో కొందరు ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరంగా ఉండే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అప్పుడు ఏం చేద్దామనే చర్చ కూడా జరుగుతోందట. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే సీక్రెట్ బ్యాలెట్ అయినా ఎవరికి వేశారో కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి అదే తమకు అస్త్రం అవుతుందని పార్టీ హైకమాండ్ అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఎమ్మెల్యే కోట ఎన్నికల్లో బీఆర్ఎస్ స్ట్రాటజీ వర్కౌట్ అయితే మాత్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఒకవేళ అభ్యర్థులు 2 పార్టీల్లో ఏ ఒక్క పార్టీకి ఓటేసినా వారి భవిష్యత్తు ఇబ్బందుల్లో పడే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎటువైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.